శుభోదయం అందరికీ. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో ఈరోజు ఒక మంచి వీడియో మీకోసం. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు అంటే 25 ఫిబ్రవరి 2026 మాఘమాసము రథసప్తమి ఆదివారం సూర్య జయంతి. ఎంతో ప్రత్యేకమైన రోజు. ఇలా చేస్తే ఖచ్చితంగా సూర్యదేవుని అనుగ్రహం కలుగుతుంది. రథసప్తమి చాలా విశిష్టమైన రోజు. రథసప్తమి పండుగ నాడు సూర్యభగవాను భక్తితో ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది. చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే జాతకంలో సూర్యుడి స్థానంలో బలంగా ఉన్నట్లయితే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలానే అందరికంటే ముందు ఉండవచ్చు. ఏ కష్టం వచ్చినా సరే తొలగిపోతుంది. అయితే రథసప్తమి వేళ ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలి? రథసప్తమి నాడు సూర్యుని అనుగ్రహం పొందటానికి ఎలాంటి వాటిని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వచ్చిన మరొక ప్రత్యేకత మాఘమాసము రథసప్తమి ఆదివారము సూర్య జయంతి. అన్ని రకాలుగా ఈరోజు బాగా కలిసి వచ్చింది. మాఘమాసంలో సూర్యుడిని ఆరాధించటం చాలా విశేషమైనది. అందులోనూ ఆదివారం రావటం మరింత విశేషం. రథసప్తమి నాడు ఆకాశంలో నక్షత్ర మండలం రథం ఆకారంలో కనపడుతుంటుందని అంటారు. 25 అంటే 2+5 7 సంఖ్య కూడా చాలా మంచిది. రథసప్తమి నాడు సూర్యునికి అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేసి సూర్యుడిని ఆరాధించటం వలన చక్కటి ఫలితాలు ఉంటాయి. సూర్యుని అనుగ్రహంతో సమస్త రోగాలు తొలగిపోవటమే కాకుండా సమాజంలో గౌరవ గుర్తింపులు లభిస్తాయి. అలానే జిల్లేడు ఆకులు రేగిపండ్లు. రథసప్తమి నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులు రేగి పండ్లను ఖచ్చితంగా శిరస్సు భుజాలపై పెట్టుకుని చేయండి. పిల్లలకు స్నానం చేయించేటప్పుడు కూడా వీటిని పెట్టి చేయించండి. ఇంకా మంచి జరుగుతుంది. ఈ విధంగా పాటిస్తే ఆరోగ్యం కలుగుతుంది. అలానే దీర్ఘాయుషు సంపదలను కూడా పొందడానికి వీలవుతుంది. రథసప్తమి నాడు ఈ పరిహారాలను పాటించటం మంచిది. రథసప్తమి నాడు జాతకంలో సూర్యస్థానం బలపడాలి అంటే ఈ రోజున ఉప్పు తినకూడదని అంటారు. అలానే ఉప్పును దానం చేయటం కూడా చాలా మంచిది. పారే నీటిలో నదిలో కానీ నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా చేస్తే వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. అలానే బెల్లము ఆవు నెయ్యితో పరమాన్నం చేసి సూర్యునికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే కూడా విశేషమైన ఫలితాలు పొందడానికి వీలవుతుంది. ఉపవాసం ఉండి ఆదిత్య హృదయ స్తోత్రము గజేంద్ర మోక్షాన్ని పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయి. ఆత్మవిశ్వాసము పెంపొందుతుంది. అలానే రథసప్తమి నాడు రాగి పాత్రలో నీటిని నింపి ఎర్రటి పుష్పాలను అందులో వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే అదృష్టం పెరుగుతుంది. శత్రువులపై కూడా విజయాలు పొందవచ్చు. ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. అలానే ధనలక్ష్మి కటాక్షం కలగాలి అంటే రథసప్తమి నాడు మట్టి కుండలో పాలను పెట్టి వాటిని వేడి చేసిన తర్వాత ఆ పాలను సూర్యకిరణాల్లో కొంతసేపు ఉంచి దాంతో పరమాన్నము తయారు చేసి లక్ష్మీదేవికి సూర్యునికి సమర్పిస్తే ఇలా చేయటం వలన లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహము పొందవచ్చు. ఇలా ఈ వీడియోలో నేను చెప్పినట్లుగా మీరు చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. మరొకసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను.